ఎల్బీ నగర్ నుండి విజయవాడకు వెళ్ళే దారిలో విజయవాడ హైవే పైన చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పటికే మనం చాలా వీడియోస్ ఈ ఛానల్లో రిలీజ్ చేసినాం, మీరు అందరూ చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. మనం చిట్యాలకి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇక్కడ మనకు ఒక వర్క్ అయితే కనబడ్డది, దాన్ని నేను చూస్తూ మీకు చూపించాలనుకుంటున్నా. లెట్స్ గో. ఒకసారి డేటు అది ఫస్ట్ టైం చూడడము మనకు అలవాటు కాబట్టి చూపిస్తా. నల్గొండ బస్ మనం కూడా వెళ్తుంది ఇప్పుడు నల్గొండకే అనమాట. 16th ఓకేనా, డిసెంబర్ 2025 సంవత్సరం. టైం చూసినారు కదా. కొంచెం స్లోగా రోడ్ దాడదాము. ఆల్రెడీ మేము ఇట్లా దాటి వచ్చి బండి సైడ్కు పార్క్ చేసినాం. సాయన్న వీడియో తీసేసిండు ఆల్రెడీ, ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను అనమాట. రియల్ వాయిస్ 9 అని ఒక ఛానల్ ఉంటుంది, అది సాయన్న ఛానల్. మీకు టైం ఉంటే ఆ ఛానల్ కూడా చెక్ చేయండి, దాంట్లో కూడా చాలా చక్కనైన వీడియోలు వస్తుంటాయి. అండ్ చిన్న కాపర్తి పెద్ద కాపర్తి అంటే ఏది ఎటు సైడ్ ఉందో నాకు తెలియదు. గూగుల్ మ్యాప్స్లో ఇప్పుడే చూసిన ఇది ఏం విలేజ్ అని. చిన్న కాపర్తి పెద్ద కాపర్తి అని ఉన్నది. ఒకసారి అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా గూగుల్ మ్యాప్స్లో. ఇట్లా ఎక్కడికి పోయినా ఫస్ట్ నేను ఇట్లా గూగుల్ మ్యాప్స్ చూసుకొని దగ్గరలో ఏమున్నాయి లెఫ్ట్ అండ్ రైట్ చూస్తుంటా. ఇదిగోండి పెద్ద కాపర్తి, ఇటు సైడు చిన్న కాపర్తి ఉంది, మధ్యలో మనం ఉన్నాం అన్నమాట. ఈ ఊరుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఒకసారి ఒక లైక్ కొట్టేసేయండి. ఒకసారి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. మేబీ కొంచెం ఇది వీడియో లెంత్ ఉంటుండొచ్చు, మరీ పెద్దగా ఏముండదు. మనము హైదరాబాద్ నుంచి నల్గొండకైతే వెళ్తున్నాము 2-వీలర్ మీద. నేను సాయన్న ఇద్దరం కలిసి వెళ్తున్నాం. మధ్యలో ఎక్కడెక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడ వీడియోలు షూట్ చేసుకుంటూ వెళ్తున్నాం. గతంలోనే మీకు చెప్పడం జరిగింది, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటా. హైదరాబాద్ ఒక్కసారి ఫినిష్ కాగానే ఫస్ట్ తెలంగాణ టూర్ వేస్తాం, దాని తర్వాత ఏపీకి కూడా వెళ్తామని గతంలో మీకు చెప్పిన దానిలో భాగంగానే ఇప్పుడు నల్గొండ వెళ్తున్నాం. దీని ఏమంటారు, రిటైనింగ్ వాళ్ళ అంతే అనుకుంటా. ఇలాంటివి ఈ విజయవాడ హైవే మీద చాలా చోట్ల కడుతున్నారు. యాక్చువల్లీ దీన్ని ఏమంటారు, బ్రిడ్జ్ అంటారా, ఫ్లైఓవర్ అంటారా, ఏమంటారు దీన్ని కరెక్ట్గా కొంచెం నాకు తెలియజేయండి. ఆర్యూబీ అని, ఆర్ఓబి అని, అండర్ పాస్లని, బ్రిడ్జ్లని, ఫ్లైఓవర్లని చాలా పేర్లు మీరే నాకు నేర్పించారు. కొన్ని ఇయర్స్ నుంచి మనం ఈ డెవలప్మెంట్స్ సంబంధించి వీడియోలు చేస్తున్న క్రమంలో మామూలుగా నేనేమైతే ఏమనుకుంటున్నా అంటే ఇది బ్రిడ్జే, అంటే ఫ్లైఓవరు బ్రిడ్జు కరెక్ట్ వర్డ్ ఏంటిది దీనిది అనేది ప్లీజ్ దయచేసి కమెంట్ చేయండి. ఇది మ్యాటర్ ఓకేనా. మనం హాఫ్ దాకా నడిచినాము, ఇంకా రిమైనింగ్ సేమ్ ఇదైతే ఎట్లయితే మనం నడిచినామో ఇదే హాఫ్. దీని తర్వాత అటు సైడ్ కూడా ఉంది, అటు సైడ్ మొత్తం వర్క్ ఆల్మోస్ట్ జరిగిపోయింది అనమాట.
ఒకసారి అటు సైడ్ చూద్దాం. ఈ వెహికల్స్ అన్ని ఇప్పుడు వెళ్తున్నాయి కదా, అవి నల్గొండ వైపు అంటే విజయవాడ, అంటే ఎవరు ఎటు వెళ్తే అటువైపు విజయవాడ హైవే మీద అయితే మన హైదరాబాద్ నుంచి ఇటు నల్గొండ వైపు వెళ్తున్నాయి. నెక్స్ట్ వచ్చే చిట్యాల వైపు వెళ్తున్నాయి అనమాట. అటు సైడ్ వెళ్తున్న వెహికల్స్ అన్నీ హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. సేమ్ ఏదైతే మనం ఇప్పుడు సగం ఇది నడిచినాం కదా, అటు సైడ్ కూడా సగం ఉన్నది. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.